అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం వెలువడిన సివిల్స్ ఫలితాలలో విజయం సాధించిన అందరికీ మా ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ ఫలితాలలో మన సోదరుడు ప్రవీణ్ కూడా ఐపీఎస్కి సెలెక్ట్ కావడం జరిగింది. దీంట్లో సక్సెస్ కాని వ్యక్తులు డిమోరల్ కావాల్సిన అవసరం లేదు. మా మిత్రుడు ప్రవీణ్ ఒక 8 సంవత్సరాల కష్టం ఈరోజు సక్సెస్ సాధించిండు. దీన్ని చాలామంది ఇన్స్పైర్గా తీసుకొని ఇంకా మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ముందుకు సాగుతారని కోరుకుంటూ ఇవాళ మన గెస్ట్ మేఘరాజ్ గారు తన సక్సెస్ జర్నీ మనతో పంచుకోవడానికి వచ్చారు. చాలామంది మన లైబ్రరీ మూమెంట్ సభ్యులు, కుటుంబ సభ్యులు చాలామంది మన దాంట్లో చాలామంది సక్సెస్ అయిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని పరిచయం చేస్తే చాలామందికి మోటివేషన్గా ఉంటుందని చాలా రోజుల నుంచి చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా మన మేఘరాజు స్టేట్ టాపర్, ఒక పార్కింగ్ బాయ్ నుంచి ఒక జూనియర్ లెక్చరర్ స్టేట్ టాపర్గా ఎదిగిన సక్సెస్ స్టోరీ ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం మేఘరాజు. ఒకసారి నీ కుటుంబ నేపథ్యం, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఒకసారి మన మిత్రులకు తెలియజేసే ప్రయత్నం చేయండి. నా విలేజ్ వచ్చేసి గాంధారి మండలం నేరల్తి అనే విలేజ్. ఇది కామారెడ్డి జిల్లా లోపల ఉంటుంది. రీసెంట్గా వచ్చిన టీఎస్పిఎస్సి జేఎల్ ఫలితాల్లో నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. తర్వాత నేను నా చిన్నప్పటి నుంచి అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే నా విద్యాభ్యాసం జరిగింది. తర్వాత వచ్చేసి 10th జడ్పిహెచ్ఎస్ గాంధారి, అదేవిధంగా నా యొక్క ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల గాంధారిలో జరిగింది. ఆ తర్వాత నేను డిగ్రీ నిజామాబాద్లోని గిరిరాజ్ గవర్నమెంట్ కళాశాలలో జరిగింది. ఆ తర్వాత నేను పీజీ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో చేయడం జరిగింది. ఆ తర్వాత నేను బీఎడ్ ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో బీఎడ్ ఫస్ట్ ఇయర్ ఉండగా నాకు ఈ జాబ్ వచ్చేసింది. అంతలో డిస్కంటిన్యూ బీఎడ్ చేసి ఈ జాబ్లో నేను చేరడం జరిగింది. అయితే 2019 నుంచి 23 వరకు నాకు తెలిసి సుమారుగా మీరు నాకు 3-4 సంవత్సరాల పరిచయం. ఈ 2019 నుంచి 23 వరకు ప్రిపరేషన్స్ కొనసాగించారు. దీనిలో భాగంగా అంటే ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 4 లాంటి జాబులు సక్సెస్ కాకపోవడానికి కారణం అంటే ఒకసారి అటువంటి జాబులు కానిస్టేబుల్ లాంటి జాబే క్లియర్ చేయలేకపోయాను అని చెప్పేసి చాలామంది డిమోరల్ అవుతుంటారు. అటువంటిది మీరు అటువంటి స్థాయి నుంచి ఒక జూనియర్ లెక్చరర్ గెజిటెడ్ జాబ్ సాధించే క్రమంలో మీరు ఏమేమి ప్రయత్నాలు చేసారు? మీకు మోటివేషన్ ఎవరు? దానికంటే ముందుగా ఏంటంటే నేను 10th లోపల ఇప్పుడు 10వ తరగతిలో బొటాబొటి మార్కులతోని పాస్ అయ్యాను. బార్డర్ మార్క్స్తోని నాకు 5.3 మాత్రమే 10/10కి. తర్వాత వచ్చేసి నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా ప్రిపరేషన్ జర్నీ అనేది మెల్లగా మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇదంతా కూడా నేను అనుకున్నట్టుగా ఏది ఈజీ వే కాదని తర్వాత ఒక 1 year ప్రిపరేషన్ తర్వాత తెలిసింది. ఎందుకంటే 2019లో నేను కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసేటప్పుడు అందులోపల దీంట్లో ఈ ఫిజికల్ ఫిట్నెస్లో అచీవ్ చేసుకోలేకపోయాను. ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను క్రాక్ చేయలేకపోయాను. అదే ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఏదైతే నేను కానిస్టేబుల్ టైంలో ప్రిపరేషన్ కొనసాగించానో ఆ ప్రిపరేషన్తోని నేను ప్రేరణతోని ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఎంట్రన్స్లో స్టేట్ 4th ర్యాంక్ వచ్చాను. ఎంఏ హిస్టరీ కాను. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో రావడమే నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ దొరికింది. ఆ తర్వాత వచ్చేసి నేను అప్పటి వరకు ఏదైతే ఫుడ్, బెడ్ లాంటి కష్టాలు కొంతవరకు తొలగిపోయాయి. కాబట్టి నేను ఇక్కడ ప్రాపర్గా ప్రిపరేషన్ పైనే నా యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టడానికి సాధ్యమైంది. అయితే దీనిలో భాగంగా మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఒకసారి మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి, మీరు ఒక పార్కింగ్ బాయ్గా వర్క్ చేసే అది అటువంటి సిచ్యువేషన్ని, సన్నివేశాలు ఒకసారి పంచుకోండి. ఇక్కడ నా కుటుంబంలో టోటల్ మా 8 మంది సంతానము. ఆ 8 మంది సంతానంలో నేను 6వ సంతానము. వచ్చేసి మా దగ్గర నీటిపారుదల సౌకర్యాలు ఏమి ఉండవు. ఆ తర్వాత బోరు బావులు కూడా పెద్దగా పడవు. కాబట్టి మెట్ట పంటలపైనే మేము ఆధారపడి ఉంటాము. అక్కడ సోయాబీన్,
ఆ తర్వాత వచ్చేసి మొక్కజొన్న లాంటి పంటలపైనే మేము ఆధారపడతాం. కాబట్టి బేసిక్లీ ఇది ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. అందున మా కుటుంబం చాలా పెద్దది కాబట్టి ఆదాయం అంతంతే ఉండేది. సో నేను కుటుంబానికి ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో సొంతంగా నేనే ఇక్కడ కామారెడ్డిలో కరోనాలో నా యొక్క పీజీ ఇక్కడ నుంచి హాస్టల్ బంద్ అయితే కామారెడ్డిలో రూమ్ రెంట్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ రూమ్ రెంట్ కట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఆ ఓనర్ నుంచి మీకు జనరల్గా తెలిసిందే, ఓనర్లు చాలా సతాయించే వాళ్ళు టైంకి ఇవ్వకపోతే. 1వ తేదీ అంటే ఆ గడుపు లోపల మనం కట్టేయాలి, లేకుంటే వాళ్ళు వెళ్ళిపోమనడము, ఆ తర్వాత మనల్ని తర్వాత చీటికి మాటికి కోప్పడడం లాంటివి చేసేవాళ్ళు. ఒక 2 నెలలు ఇలా భరించాక నేను ఆ తర్వాత స్థానిక కామారెడ్డిలో ఒక ఫంక్షన్ హాల్ ఉంది, సత్య కన్వెన్షన్ అని. ఆ ఫంక్షన్ హాల్ లోపల స్వయంగా నేను నా యొక్క బ్రదర్తో కలిసి పార్కింగ్ బాయ్ పని కుదిరినాను. ఏంటంటే ఎప్పుడైతే వివాహాలు అవుతూ ఉంటాయో, ఫంక్షన్ లాంటివి అవుతూ ఉంటాయో వాళ్ళు మమ్మల్ని ఇన్ఫామ్ చేస్తారు. ముఖ్యంగా నైట్ పూట వెళ్ళేవాడిని నేను ఎక్కువగా, డే పూట అయితే చదువుకునేవాడిని. నెలలో ఒక 2-3 సార్లు అలా పార్కింగ్ బాయ్గా వెళ్ళి ఆ డబ్బులతోనే రూమ్ రెంట్ కట్టడం కానీ, ఆ తర్వాత నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం కానీ, ఆ తర్వాత నా పుస్తకాలకు సంబంధించిన ఖర్చు కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయగలిగాను. అలా ఒక 4 సంవత్సరాలు అలా పార్కింగ్ బాయ్ చేస్తూ ఇటు మధ్యలో మరికొన్ని వర్కులు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు వివాహాలు అనేవి నిరంతరంగా జరగవు, ముహూర్తాలు అనేవి ఎల్లప్పుడు కూడా ఉండవు కదన్న. లైక్ క్యాటరింగ్ బాయ్స్ ఆ పనులు ఎప్పుడు ఉండవు. కాబట్టి ఇతరత్ర పనులు చిన్నగా వేరే పనులు కూడా చాలా చిన్న మొత్తంలో చేశాను. ఆ డబ్బులతోనే నేను ఆ చిన్న డబ్బులతోనే నా యొక్క ప్రిపరేషన్ కొనసాగించాను. ఇక్కడ విషయం ఏంటంటే నాకు ఇబ్బంది. తొలిసారిగా కానిస్టేబుల్ ఎగ్జామ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నేను క్రాక్ చేయలేకపోయినాను. సరే, తొలిసారి కదా, ఎవరికి కూడా తొలిసారిగా మనకు విజయం అనేది దక్కదని డిమోరల్ కాలేను. బట్ ప్రిపరేషన్ సమయంలో ఇంకా డెప్త్గా కొద్దిగా ప్రిపేర్ అయ్యాను. ఇక్కడ 2022 కానిస్టేబుల్లో నేను పీసీ అండ్ ఎస్ఐలో ప్రిలిమినరీ మార్క్స్ ఒక మంచి మార్కులతో నేను క్రాక్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నేను ఏదైతే దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయో దాంట్లో విఫలం కావడం జరిగింది. ఈసారి నేను చాలా కొద్దిగా డిమోరల్ కావడం జరిగింది. చాలామంది అన్నారు, ఒక నా సమీప బంధువే అన్నారు, ఏంటంటే దాదాపు 17,000 కానిస్టేబుల్ పోస్టులు ఒకేసారి పెద్ద మొత్తంలో పడ్డాయి కదా, ఇవే క్రాక్ చేయలేకపోయారు బాబు. ఆ తర్వాత నేను జేఎల్ ప్రిపరేషన్ ఆ టైంలో నేను స్టార్ట్ చేశాను. ఆ ఎంబటే మనకు నోటిఫికేషన్స్ వచ్చింది, ఇలా కానిస్టేబుల్కు సంబంధించిన దేహదారుఢ పరీక్షలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలోనే మనకు పీజీ నాది కంప్లీట్ అయి ఉంది. బీఎడ్లో నేను అప్పటికే జాయిన్ అయ్యాను. అటు నాది బీఎడ్ ప్రిపరేషన్ అనేది బీఎడ్కి సంబంధించిన స్టడీ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఆ సమయంలోనే మనకు జేఎల్ నోటిఫికేషన్స్ అనేది వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఆ సమయంలోనే మనకు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి 10,000 గ్రూప్ 4 పోస్టులు ఉన్నాయి, మరోవైపు ఓపెన్లో 8 అంటే 8 జేఎల్ పోస్టులు ఉన్నాయి. హిస్టరీగా కొంత సందిగ్ధత ఉంది నాలో. దాదాపు ఇక్కడ 10,000 పోస్టులు ఉన్నాయి కదా, ఇటు ట్రై చేద్దామా, లేకుంటే 8,000 పోస్టులు మాత్రం ఉన్నాయి, ఇటు ట్రై చేద్దామా. తొలినాళ్ళలో నేను ప్రిపరేషన్ మొదలు పెట్టాను. దేనికి? గ్రూప్ 4కి. ఇక్కడ గ్రూప్ 4కి ప్రిపరేషన్ మొదలు పెడితే నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను. నా టోటల్ కూడా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, నేను ఇంటర్మీడియట్లో కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, డిగ్రీలో కూడా నాది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇబ్బంది పడ్డాను. ఇది ఇలా అయితే కాదు, నాకు ముందే హిస్టరీ అంటే కొద్దిగా మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్, అందులో నన్ను ఆ సబ్జెక్ట్ పైన నాకు పట్టు ఉంది, ఏదైతే అదవుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు నుంచి ఇప్పుడు 2023 స్టార్టింగ్ నుంచే జనవరి ఆ నెల నుంచి ప్రిపరేషను జేఎల్ ఎగ్జామ్కు గాను కావడం జరిగింది. దాదాపు ఒక 9 months డెడికేటెడ్గా దీనికే చదివాను. ఓకే, అయితే మీకంటూ మీరు వచ్చింది, మీరు సెలెక్ట్ అయింది జేఎల్లో స్టేట్ ఫస్ట్ క్యాడర్. నేను చూసినప్పుడు మీరు బీసీడీ అంటే మీ కల్చర్ ఐడెంటిటీ నేను చూసినప్పుడు లైక్ ఎస్టీ కేటగిరీకి వస్తారు కావచ్చు అనుకుంటా. మీది మధున లబానా కమ్యూనిటీ అని సపరేట్ ఒక మీ కల్చర్ ఐడెంటిటీ, ఒక మాండలికం ఇదంతా ఉంది. మీకు బీసీడీ కేటగిరీ ఇవ్వడానికి కారణము అది మీకు ఒక బ్యాకప్ లాగానే మీ సక్సెస్ అయ్యే మార్గాన్ని జర దూరం చేసిందని అనుకుంటున్నా. అది దాని గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం, మీ కల్చరల్ వాటి గురించి. ఇక్కడ ఏంటంటే మథుర లబానా అనేది కమ్యూనిటీ మాది. జనరల్గా సెంచరీస్ బ్యాక్ మేము సంచార జీవితం గడుపుతూ ఆ తర్వాత ఏడైతే మాది ఏంటంటే
ప్యాస్ట్రల్ కమ్యూనిటీ అన్నట్టు. ఇక్కడ ఆవుల ఆధారంగానే మా జీవన విధానం కొనసాగుతూ ఉండేది. మా పూర్వీకులు అదే పని చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత మెల్లమెల్లగా ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎక్కడైతే వీళ్ళకు విస్తారంగా పశుగ్రాసం దొరుకుతుందో ఎత్తైన ప్రాంతాల్లో స్థిరపడ్డాము. ఒక చాలా జనసంఖ్య అనేది తక్కువగా ఉంటుంది. కొన్ని జిల్లాలు మాత్రమే, ఇటు ఆదిలాబాద్, కామారెడ్డి లాంటి జిల్లాలకు మాత్రమే, అది కూడా కొన్ని ప్రాంతాలు, ఇక్కడ ఇంద్రవెల్లి ఆదిలాబాద్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో గాంధారి, పెద్దకోడపగల్ లాంటి కొన్ని ప్రాంతాలకు మాత్రమే మేము పరిమితమై ఉన్నాము. జనరల్గా ఏంటంటే మాకంటూ ఒక సొంత భాష ఉంది, వేషధారణ ఉంది, దాంతోపాటు ఒక సపరేట్ సొంత కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నిజానికి మాకు ఆ రోజే ఎస్టీ జాబితాలో చోటు కల్పించాల్సింది, కాకపోతే మాకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఎస్టీ జాబితాలో గవర్నమెంట్ ఎందుకో మమ్మల్ని అయితే యాడ్ చేయలేదు. దాని ప్రతిఫలంగా ఏంటంటే ముందే కొద్దిగా లాంగ్వేజ్ వేరు ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ పరంగా, భాషల పరంగా మేము ఇబ్బందులు ఎదుర్కొంటాము. ఆ తర్వాత ఏంటంటే ఒక గిరిజన సమూహం నుంచి వచ్చాం కాబట్టి కొద్దిగా ఆ బ్యారియర్ అనేది తప్పకుండా ఉంటుంది ఎంతో కొంత. అయితే గవర్నమెంట్ ఆ దిశగా మొన్ననే 2017లో చెవ్లప్ప కమిషన్ అనేది నియమించింది. ఆ తర్వాత ఏదైతే మథురా లవానా కమ్యూనిటీ ఉందో ఆ మథురా లవానా కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేరుస్తామని మన అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఏ పరిమాణాలు జరిగావో తెలియదు, కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల వలన ప్రస్తుతం సెంట్రల్ దగ్గర ఆ బిల్ అనేది హోల్డింగ్లో ఉంది. చూద్దాం, ఇక అది ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయము. ప్రభుత్వము దానికి అనుగుణంగా పాజిటివ్గా ఆలోచిస్తుందని ఆశిస్తూ ఉన్నాము. ఓకే, మీరు ఈ జేఎల్ ఒక గెజిటెడ్ స్థాయి ఉద్యోగం మొదటి ఉద్యోగం మీరు సాధించినది డైరెక్ట్ గెజిటెడ్ స్థాయి ఉద్యోగం. ఇది సాధించే క్రమంలో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒకసారి చెప్పండి. జనరల్గా నేను నాన్ మ్యాథ్స్ కేటగిరీ. చాలామంది ఏంటంటే ఉద్యోగాలు అంటేనే కంపల్సరీ ఒక ఉద్యోగం సాధించాలంటే మ్యాథ్స్ కేటగిరీకి చెందిన విద్యార్థి అయ్యి ఉండాలని ఒక అపోహ ఉంటుంది. ఇక్కడ ఆ విద్యార్థి ఏంటంటే నాన్ మ్యాథ్స్ కాబట్టి భయపడిపోతాడు. కంపల్సరీగా ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా మనకు రీజనింగ్, అర్థమెటిక్ లాంటి క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే నేను కూడా తొలినాళ్ళలో అలా భయపడ్డాను. కానీ ఇక్కడ నాకు ప్లస్ అయింది ఏంటంటే ఇక్కడ హిస్టరీ జేఎల్ ఎగ్జామ్స్ అనేది టోటల్గా కూడా మనకు ఆర్ట్స్ కేటగిరీ నుంచి ఇక్కడ సామాజిక శాస్త్రాలకు సంబంధించిన క్వశ్చన్లు ఎక్కువ అడుగుతారు కాబట్టి ఇది ఒకటి నాకు ప్లస్ అయింది. ఆ తర్వాత నేను ప్రిపరేషన్ టైంలో అంతకుముందే నేను ఎస్ఐపిసి కానీ ఆ తర్వాత గ్రూప్స్ కానీ ప్రిపేర్ అవుతూ ఉన్నాను కాబట్టి జిఎస్ అనేది ఆ లోపల నాకు కవర్ అయింది. ఆ తర్వాత నేను సపరేట్గా జేఎల్ నోటిఫికేషన్లో తొలినాళ్ళలో నోటిఫికేషన్లో ఏమని పేర్కొన్నారు అంటే కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుందంటే నేను తొలినాళ్ళలో ఇప్పుడు 2023 జనవరి నుంచి జూన్ వరకు కూడా నా ప్రిపరేషన్ ఇంగ్లీష్ మీడియంలో కొనసాగించాను. కొంతవరకు ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత అది నాకు టెర్మినాలజీ అర్థం కావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత భాష పైన కొద్దిగా పట్టు రావడం జరిగింది. దాంతో మెల్లమెల్లగా ఇబ్బందులు అనేది తొలగిపోయినాయి. ఆ లోపే జూన్ లోపల మనకి ఏంటంటే మళ్ళా కొంతమంది అభ్యర్థులు మనోళ్ళు తెలుగు మీడియం నుంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏంటంటే హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు తర్వాత తీర్పు ఏమని చెప్పిందంటే మీకు అది తెలుసు తెలుగు మీడియంలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని, అటు బోత్ మీడియంలో కండక్ట్. ఎంబటే నేను ఏంటంటే మళ్ళీ ఇప్పటి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివినాను కొన్ని బుక్కులు, లైక్ మనకు మోడర్న్ హిస్టరీకి సంబంధించి స్పెక్ట్రమ్ లాంటి బుక్కులు, ఉపేందర్ సింగ్ లాంటి బుక్కులు కొంతవరకు చదివి ఉన్నాను. దాంతోపాటు నేను ఇక్కడ అదనంగా జేఎల్ ఎగ్జామ్ టైంలో జూన్ ఆ తర్వాతి కాలంలో అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడైంది ఇది అక్టోబర్లో అయితే జూన్కు అక్టోబర్కు మధ్య ఉన్న కాలంలో నేను తెలుగు మీడియంకు సంబంధించిన పుస్తకాలన్నీ కూడా గ్యాదర్ చేసి నా యొక్క ప్రిపరేషన్ని ప్రారంభించాను. అందులో ముఖ్యంగా ఈ బిఆర్ అంబేద్కర్ యొక్క ప్రతిభా సిరీస్, అదేవిధంగా తెలుగు అకాడమీ యొక్క డిగ్రీ పుస్తకాలు, దీంతో పాటు ఇవి ఒక 2 సార్లు తిప్పాక ప్రైవేట్ ఆథర్ పుస్తకాలు మనకు తెలుగులో ఈరోజు అయితే విస్తృతంగా లభ్యమవుతూ ఉన్నాయి. కరీం సార్ బుక్ అని, ఆ తర్వాత సీనయ్య బుక్ అని బాగున్నాయి. వీటిని పదే ఒక 4-5 సార్లు రివిజన్ చేశాను. అన్నిటికంటే కీలకం ఏంటంటే ఇప్పుడు ఒక విజేతకి ఆ తర్వాత కొద్దిగా దాంట్లో విఫలమైన వాళ్ళకి తేడా ఏంటంటే ఒక 2-3 మార్కుల తేడా మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఆ తేడాని మనం అక్కడ పసిగట్టి దాన్ని అధిగమించగలగాలి. ఎలా అంటే దానికి ఏది ఉపయోగిస్తుంది అంటే
ఈ మాక్ టెస్టులు అనేది మనం పెద్ద మొత్తంలో చేయాలి. ఉదాహరణకు నా విషయానికి వస్తే జిఎల్ ప్రిపరేషన్ టైంలో నేను దరిదాపు ఒక 12,000 క్వశ్చన్లు దేన్ని హిస్టరీకి సంబంధించిన తెలంగాణ హిస్టరీ, ఇటు వచ్చేసి ప్రాచీన యాన్షియన్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, వీటన్నిటినీ కలగలిపి ఒక 12,000 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేశాను. జనరల్గా ఒక అభ్యర్థికి ఏంటంటే దీంట్లో ఒక 70% క్వశ్చన్లు అనేది అందరూ కూడా ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ అందరూ కూడా సంతృప్తి చెందుతారు, అక్కడికి ఆగిపోతారు. కానీ మన విషయం ఏంటంటే ఈ క్వశ్చన్లను మనము స్కిప్ చేయాలి. మనకి ఏదైతే క్వశ్చన్లు వచ్చో ఆ క్వశ్చన్లను స్కిప్ చేసి ఏదైతే మనం విఫలమవుతా ఉన్నామో, ఏవైతే మనకు టఫ్గా అనిపిస్తూ ఉన్నాయో పదే పదే ఆ క్వశ్చన్ని మనం రిమీడియల్ చేయాలి, వాటిని రివిజన్ చేయాలి. ఇక్కడే మనం ఒక 30% విజయానికి దరిదాపు చేరినట్టు. ఆ తర్వాత వేరు వేరు బుక్కుల పైన ఆధారపడకుండా పదే పదే ఒకే బుక్ను మనం 10 సార్లు రివిజన్ చేస్తూ ఉంటే ఆ సంబంధించిన టర్మినాలజీ పైన, అక్కడ ఉన్న విషయ జ్ఞానం పైన మనకు పట్టు దొరుకుతుంది. పట్టు దొరకడం ద్వారా ఏంటంటే మనం సులభం అవుతుంది. ఇదొకటి. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా ఇంతకుముందే చెప్పాను, మాక్ టెస్టులు లాంటివి, రివిజన్ లాంటివి చేస్తూ ఉండాలని. ఇదైతే మనకు చాలా కీలకము. ఎందుకంటే ప్రశ్న అనేది మనకు ఆ ప్రశ్న అనే ఏదైతే ఆయుధం ఉందో మళ్ళీ ప్రశ్న అనే ఇంకో ఆయుధంతో మాత్రమే దాన్ని మనం గెలవాలి. ఆ ప్రశ్నను మనం ప్రశ్నతోనే ఓడించాలన్నట్టు ఇంజనీరింగ్ మెథడ్లో. అవును. సో ఇక్కడ ఒకటి ఏంటంటే మనకు బెనిఫిట్ రివిజన్ అవుతున్నట్టు ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే మన లోపాలు ఎక్కడ క్వశ్చన్ ద్వారా సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా ఎక్కడ మనం వీక్ ఉన్నాము అన్న విషయం కూడా మనం అవగతం అవుతుంది. ఓకే. ఇదే సందర్భంలో మీది గ్రామీణ ప్రాంతం, మీ గ్రామీణ నేపథ్యం నేనంతా చూశాను. మీరు ఒక చిన్న పూరి గుడిసె నుంచి ఒక గెజిటెడ్ లెక్చరర్, ఒకసారి ఆ పరిస్థితులు ఒకసారి వివరించండి. ఈ రోజులలో చాలామంది ఆ గుడిసెను చూస్తే ఈ రోజులలో అటువంటి గుడిసెల్లో ఉంటురా అనే చాలామంది అపోహపడుతుంటారు. అది నిజమే. అటువంటి పరిస్థితి నుంచి మీరు రావడానికి అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఒక అపోహ ఉంటుంది. చాలామంది గ్రామీణ విద్యార్థులకు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ జాబ్ సాధించే వాళ్ళని కానీ జీవితంలో ఒక విజయాలు సాధించే వాళ్ళంతా కూడా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు. ఫైనాన్షియల్గా స్టేబుల్ నుంచి, ఆ తర్వాత వాళ్ళ తొలితలంలో వాళ్ళు చదువుకొని ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక మంచి మోటివేషన్, గైడెన్స్, తర్వాత వీళ్ళందరూ కూడా ఒక ఇంగ్లీష్ మీడియం లాంటి, కార్పొరేట్ లాంటి చదువుకొని విజేతాలు అవుతారన్న ఒక ప్రాగాఢంగా ఉంటుంది ఎవరిలో, గ్రామీణ విద్యార్థులు, అందులో కూడా మనకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు. అది ఒకప్పుడు నిజమే కూడా, కొంతవరకు ఆ వారియర్ అనేది ఉండేది. కానీ రాను మనకు ఏంటంటే ఈ మోడర్నైజేషన్లో ఆ సన్నని గీత అనేది చెరిగిపోయింది. ఇలా ఇప్పుడు ఈ రోజుల్లో 5G ఇంటర్నెట్ ప్రతి మారుమూల గ్రామానికి కూడా అందుబాటులో ఉంది. ఆన్లైన్ సోర్సెస్, అందున యూట్యూబ్ లాంటి వేదికలు మనకు ఫ్రీగా అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. వాటిని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఆన్లైన్ ఎడ్యుకేషన్లు ఎక్కడో ఢిల్లీలో UPSC కోసం కోచింగ్ అనేది మనకి ఇస్తూ ఉంటే ఆ టాప్ ఎడ్యుకేటర్ యొక్క కోచింగ్ని కూడా మనము ఇక్కడ పొందే అవకాశం అనేది మనకి సోషల్ మీడియా అనేది ఇస్తుంది. అందున కూడా దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఏంటంటే ఆ వారియర్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పుడు విస్తృతంగా మనకి ఏంటంటే బుక్స్ అవైలబుల్ కూడా బాగున్నాయి. తెలుగు మీడియంలో కానివ్వండి, ఇంగ్లీష్ మీడియంలో కానివ్వండి. ఎక్కడో ఢిల్లీలో ఉన్న బుక్స్ని కూడా మనం ఆన్లైన్ ద్వారా ఇక్కడ మన మారుమూల ప్రాంతాల్లో కూడా పరిశీలన చేయవచ్చు. సో ఆ గీతని మనం మెల్లమెల్లగా చెరిగిపోయింది. కాబట్టి ఈ అవకాశాన్ని గ్రామీణ విద్యార్థులందరూ కూడా ఒక లోపంలా భావించకుండా ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత ఓకే, ఇది మీరు చాలా యాక్టివిటీస్, గవర్నమెంట్ యాక్టివిటీస్ అంటే లైక్ గ్రామీణ నిరుపేద విద్యార్థులను బయటికి తీసే క్రమంలో సోషల్ సర్వీస్ చాలా యాక్టివిటీస్ చాలా పాల్గొంటున్నారు. అది నేను డైలీ అబ్జర్వ్ చేస్తున్నా. మీరు గవర్నమెంట్ ఆల్రెడీ మీరు దోమకొండ జూనియర్ కళాశాలలో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ చాలా కీలకమైన దశ. చాలామంది పిల్లలు సక్సెస్ అవ్వడానికి కానీ డివేట్ అవ్వడానికి కానీ మీరు ఆ విద్యార్థులను ఎట్లా మోటివేట్ చేస్తున్నారు? చాలామందికి మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారు కదా, అది కొన్ని విషయాలు తెలియజేయండి.
జనరల్గా నా యొక్క ఏదైతే ఇది స్టేట్ టాపర్గా వచ్చానని నాకేదో విజయం దక్కిందని ఒక సంతోషంగా ఫీల్ కాకుండా, అంటే ఆ దశనే మనము పొంగిపోకుండా ఏంటంటే, జనరల్గా ఏంటంటే నాకేదో జైలుగా వచ్చింది ఉద్యోగం, ఒక గెజిటెడ్ స్థాయి ఉద్యోగం వచ్చిందని ఇక్కడే మురిసిపోకుండా ఇక అయిపోయింది కదా అని చేతులు దులుపుకోకుండా, మనకు నిజమైన విజయం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక ఎడ్యుకేటర్గా, ఒక లెక్చరర్గా, ఎవరైతే మీరు అన్నారుగా ఇంతకుముందు ఒక సామాజిక నేపథ్యం నుంచి బ్యాక్గ్రౌండ్ గట్టిగా లేని వాళ్ళు, ఆ తర్వాత ఆర్థికంగా వాళ్ళ యొక్క స్థితిగతులు సరిగా లేని విద్యార్థులే మన ప్రభుత్వ పాఠశాలలకు కానివ్వండి, ఆ తర్వాత ప్రభుత్వ కళాశాలలు కానివ్వండి అక్కడ జాయిన్ అవుతారు. అయితే నిజమైన విద్యా ఫలాలు పొందాల్సింది ఈ విద్యార్థులే. ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజంగా జీవితంలో ఒక మంచి విద్యావంతులై ఒక మంచి స్థానాన్ని పదిలంపరుచుకుంటే మాత్రమే మనం అక్కడ ఒక లెక్చరర్గా నిజంగా సక్సెస్ వచ్చినట్టు. అంటే వాళ్ళ విజయం ద్వారానే మనము అక్కడ ఏంటంటే, అంటే వాళ్ళ యొక్క విజయమనే మన విజయంగా భావించాలి. నేనైతే మొదటి రోజే నాకు జాబ్లో ఏ రోజైతే చేరానో ఆ రోజే ఈ విషయం అనుకున్నాను. ఏంది, ఎప్పుడైతే మనము గవర్నమెంట్ కళాశాలలో వచ్చేది మనలాంటి సామాజిక నేపథ్యం ఉన్న విద్యార్థులే కాబట్టి ఆ సానుభూతి అనేది మనకు ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని అనుకున్నాను. కాబట్టి నేను ప్రతి విద్యార్థిలో కూడా మనలాంటి స్థితిగతి నుంచి వచ్చిస్తారన్న భావనను క్లాస్లో వెళ్ళేటప్పుడు ఏర్పరచుకొని ఆ ఉద్దేశంతోనే వాళ్ళు చెప్తూ ఉంటాను. వాళ్ళు పాపం లెర్నింగ్లో కొద్దిగా బ్యాక్వర్డ్ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళకి సహజ సామర్థ్యం ఉండదని కాదు, ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అలాంటిది. నిజంగా మన గవర్నమెంట్ కాలేజ్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ వచ్చే విద్యార్థులు ఎలాంటి వాళ్ళు అంటే అప్పుడప్పుడే తొలితరంగా విద్య పొందుతున్న వాళ్ళు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా పెద్దగా విద్యను అభ్యసించి ఉండరు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్థిక నేపథ్యాలు కానీ సామాజిక నేపథ్యాలు కానీ పెద్దగా విద్య అంటే వాళ్ళు లెర్నింగ్కు పెద్దగా కోఆపరేట్ చేయవన్నట్టు. సో ఆ విషయాన్ని మనము ఒక నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో స్వీకరించి వాళ్ళ యొక్క విద్యాభివృద్ధికి నిరంతరంగా తోడ్పడుతూ మాత్రమే మనము ఆ విద్యార్థులు రేపు మన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఒక ఉన్నత స్థాయికి చేరితే మాత్రమే మనకు నిజమైన విజయం దక్కినట్టుగా నేను భావిస్తాను. ఓకే, ఇప్పుడున్న నిరుద్యోగ అంటే ఒక్క మార్క్ తోటే జాబు మిస్ అయ్యే ఇటువంటి రోజుల్లో, హెవీ కాంపిటీషన్ అయిన ఇటువంటి రోజుల్లో ఇప్పుడు నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చే సలహా సూచనలు? ఈ రోజున్న స్థితిలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది చాలా ఒక టఫ్ వే అనుకుంటున్నాము. కొంతవరకు వాస్తవమే, కానీ ఇక్కడ ఏంటంటే మనము మనలాగే చాలామంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉంటారు, వేలాది మంది ఉంటారు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఎందుకు విజేతలు అవుతారన్న చిన్న విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా ఏంటంటే మనం ఒకసారి అపజయం పొందితే ఓసారి ఎగ్జామ్ని క్రాక్ చేయలేకపోతున్నాం అనే ఒక భయాన్ని మనము ఆ తర్వాత డిమోరల్ కావడం లాంటివి కాకుండా, సరే మనం ఎక్కడ తప్పులు చేసాము ఆ విషయాన్ని మనం అవగతం చేసుకొని దాన్ని సరి చేసుకొని ఇంకా ప్రయత్నిస్తూ ఉండాలి. ఇంకోటి, ఇది మనది చిన్న ప్రయాణం కాదు. గవర్నమెంట్ జాబ్ అనేది అవలీలగా ఎవరికి కూడా రావు. కొద్దిగా ఒక దీర్ఘకాలిక ప్రయాణం, అట్లీస్ట్ 2 years నుంచి 3 years అనుకోవాలి. ఏ చిన్న ప్రభుత్వ ఉద్యోగం అన్నా సరే నిరంతరంగా మనము ప్రిపరేషన్ అవుతూనే ఉండాలి. గ్యాప్ అనేది ఇవ్వకూడదు. గ్యాప్ అనేది చాలా మంది ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులు ఏంటంటే గ్యాప్ ఇచ్చేసారు. ఒక పెళ్లికనో లేకుంటే వ్యవసాయ పనులకనో లేకుంటే ఇంటి దానికనో ప్రైవేట్ చిన్నపాటి ఉద్యోగాలకనో అటు డిమోరల్ అయ్యి దాంట్లో చేరుతారు. మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తే ఆ పార్టీకి ఆ వర్గా వస్తారు, ప్రిపరేషన్ మొదలు పెడతారు. దానివల్ల ఏంటంటే మనకున్న సబ్జెక్ట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విషయ అవగాహన అనేది మనకు కొద్దిగా దానిపైన పట్టు అనేది సడులుతుంది. సో అది మళ్ళీ తిరిగి పట్టలు ఎక్కించడం అంటే కొద్దిగా టైం పడుతుంది. అభ్యర్థికి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము డిమోరల్ కాకుండా నోటిఫికేషన్స్ వస్తలేదనో లేకుంటే మన కుటుంబ పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను, లేకుంటే సమాజం నుంచి మనకు వచ్చే ఒత్తిడను, అవన్నీ కూడా మనము వాటిని పక్కన పెట్టి మనకు కావాల్సింది ఒక్క జాబ్ మాత్రమే. ఆ ఒక్క జాబ్ కోసమే మనం పోరాడుతూ ఉండాలి. నిరంతరంగా మన ప్రిపరేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియలా కొనసాగుతున్నాం. అప్పుడు మాత్రం మనం విజేతలు అనేది అవుతాం. నేను చూసిన దాని నుంచి నెవర్ గివ్ అప్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు. ఈ కోచింగ్ అనేది అవసరం అంటారా?
కోచింగ్ లేకుండా సక్సెస్ సాధించలేరా? ఈ కోచింగ్ అనేది ఇవన్నీ ఒక కమర్షియల్ యాంగిల్లో వెళ్ళిపోయే క్రమంలో ఈ గ్రామీణ నిరుపేద విద్యార్థులు అందరూ కోచింగ్ తీసుకోలేరు. కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అయ్యాయనే భ్రమనించాలి. అది మీరు ఎట్లా దాని గురించి ఒకసారి తెలియజేయండి. ఇదే ప్రశ్న ఒక 5-6 సంవత్సరాల కింద కానీ లేకుంటే కరోనాకు బిఫోర్ కానీ అడిగితే కోచింగ్ అనేది ఒకటి నెసెసరీయే. బట్ ప్రజెంట్ టైంలో మనకు చాలా ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లు వచ్చాయి. ఒక విద్యార్థి ఒక సబ్జెక్ట్లో మంచి పట్టుంటే ఇంకో సబ్జెక్ట్లో అతను కొద్దిగా వీక్గా ఉంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే తను పట్టున్న సబ్జెక్ట్ని ఇక్కడే చదువుకోవాలి. ఏ సబ్జెక్ట్లో అయితే వీక్ ఉన్నారో దానికి సంబంధించిన చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ఆన్లైన్ పైన డిపెండ్ అయ్యి మనము ఆ స్పెసిఫిక్గా ఆ సబ్జెక్ట్ పైన మనం పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. రెండోది, ఇక్కడ మనం చాలామంది నిరుపేద విద్యార్థులు ఆర్థికంగా ప్రయాసాలు పడి హైదరాబాద్ బాట పడుతూ ఉంటారు. ఇక్కడ దరిదాపు ఒక హాస్టల్కి 6,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి నెలకు. కోచింగ్ ఏం కాకుండా మనము ఏ చిన్న ప్రభుత్వ ఉద్యోగానికి కోచింగ్ తీసుకుందామన్నా 20,000 నుంచి 25,000 రూపాయలు ఈ రోజుల్లో ఫీజు ఉంది. అంటే దరిదాపు 6 నెలలు కోచింగ్ తీసుకుందామన్నా ఒక 60,000 దాకా రూపాయలు మీద ఖర్చు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే విద్యార్థులందరూ కూడా ఏంటంటే నిరుపేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు, గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులు కాబట్టి వీళ్ళు భరించలేరు. మనమందరం కూడా వీటిని భరించలేం. కాబట్టి ఉన్నంతలో ఆన్లైన్ కోచింగ్ పైనే మనం డిపెండ్ కావడం బెటరు. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది మనకు లోతుగా విశ్లేషణ ఇస్తారు. ఆఫ్లైన్ కోచింగ్లో అవంతా కూడా కుదరకపోవచ్చు. అది కాకుండా మనకు కొంతవరకు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో ఈ రోజుల్లో మనకు అవకాశం మన ఇంటికే వచ్చింది. మనకు ఒక అడుగు దూరంలోనే ఆన్లైన్ కోచింగ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అనేది ఉన్నాయి. కాబట్టి ఆ టెక్నాలజీని మనం సద్వినియోగం చేసుకోవాలి. మరీ కాదంటే మాత్రమే ఆఫ్లైన్ కోచింగ్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఇంకోటి, ఆఫ్లైన్ కోచింగ్ ద్వారానే ఉద్యోగాలు ఉద్యోగాలు సాధించగలుగుతామా అంటే అది కాదండి. ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు చాలామంది కూడా టైం వేస్ట్ చేసామన్న ఒక మా ఫ్రెండ్సే చాలామంది రియలైజ్ అవుతూ ఉంటారు. సో మీ యొక్క కంఫర్ట్కి అనుగుణంగా మీరు అడుగులు వేయగలుగుతారు. మనం గత 2 సంవత్సరాలు మీ ఎంటైర్ ఈ కాంపిటేటివ్ జర్నీలో మీ ఇన్స్పిరేషన్ కానీ మోటివేషన్ కానీ ఎవరు? జనరల్గా చూసుకుంటే నా పరిస్థితులే నాకు ఇన్స్పిరేషన్స్ అన్న. ఎలా అంటే దాదాపు నేను ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చాను. అందున ఏంటంటే అక్కడ ఆర్థిక వనరులు అనేవి లేవు. వ్యవసాయం అనేది చేసుకుందామన్నా పెద్దగా మెట్ట ప్రాంతము, అందున వ్యవసాయానికి సంబంధించిన భూములు ఎక్కువ లేవు. కాబట్టి ఆ పరిస్థితులే నేను నిరంతరంగా మోటివేట్ చేశాయి. దాంతోపాటు నా జర్నీలో ఇవ్వాలంటే ఇక్కడ నేను ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించేటప్పుడు గోవిందరాజులు సార్ అని ఉంటే ప్రిన్సిపల్ తను. జనరల్గా మాకేంటంటే ఆ రోజుల్లోనే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు వాటి యొక్క ప్రాధాన్యత, తర్వాత మనం ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే సొసైటీకి ఎలా సేవలు అందించవచ్చు, నాలాగే ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్లో చదివే పేద విద్యార్థులకు మనం ఇలా మోటివేట్ చేయొచ్చు, అవన్నీ కూడా చెప్పేవాడు. దాంతోపాటు శివరాజ్ సార్ మాకు ఎకనామిక్స్ చెప్పే లెక్చరర్, తను కూడా నిరంతరం మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అందున ముఖ్యంగా నాకు ఒక మిత్రుల్లా, ఒక సోదరుల్లా బస్సి రమేష్ అన్నని డిఎడ్ చేశారు. ఆ రోజుల్లోనే మా గ్రామానికి చెందిన ఫస్ట్ ఎడ్యుకేట్ పర్సన్ తను. ఆ రోజుల్లోనే డిఎడ్ చేసి ఆ తర్వాత టీటీసీ అదేది డిఎస్సి లాంటి ఎగ్జామ్లు రాసి కొద్దిపాటి తేడాలతో మిస్ కావడం జరిగింది. అయినా అతను నిరంతరంగా ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు. దాంతోపాటు కాంపిటివ్ ఎగ్జామ్స్ నాకు కావాల్సిన గైడెన్స్ ఇచ్చేవాడు. తర్వాత ఎప్పటికప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు. దాంతోపాటు మంజా బహదూర్ సింగ్ అని మా మిత్రుడు, ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది, తను కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఆ తర్వాత నా యొక్క సిచ్యువేషన్ని, ముఖ్యంగా నేను ఇలా చిన్న చిత్ర పనులు చేస్తూ క్యాటరింగ్ బాయ్లా, ఆ తర్వాత ఫ్లవర్ డెకరేషను, పార్కింగ్ బాయ్, సెక్యూరిటీ గార్డ్ లాంటి చిన్న పనులు చేస్తూ ఉంటే ఏం కాదు, ఈ కష్టాలు అనేవి మనకు శాశ్వతం కావు, ఏదో ఒక రోజు వీటిని మనం బీట్ చేయొచ్చు జాబ్ సాధించడం ద్వారా అని వీళ్ళిద్దరూ కూడా, ఇటు రమేష్ అన్న ఆ తర్వాత మంజా బహదూర్ సింగ్, వీళ్ళందరూ కూడా నన్ను ఆ దిశగా మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇక్కడ అన్నిటికంటే కూడా నాకు ఒక ఏంటంటే, మనము ఈ ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలలో వచ్చే వేద విద్యార్థులు కాబట్టి వాటిని ఒక మోటివేట్ చేసే ఒక మంచి వేదిక దొరుకుతుంది. దానికి తగిన ఉద్యోగం ఒక లెక్చరర్ అని
లెక్చరర్ ఉద్యోగం అయితే దానికి మనకు ఒక తగిన వేదిక అని, ఒక లెక్చరర్ ఉద్యోగం సాధిస్తే మనలాంటి చాలామంది పేద విద్యార్థులు గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళను మనము మోటివేషన్ చేయొచ్చు. తర్వాత టీచింగ్ వృత్తులు ఉంటే ఎక్కువ మందిని ప్రభావితం చేయొచ్చు. అదే వేరే ఉద్యోగాలు అయితే మనం అంతమందిని ప్రభావితం చేయలేము. ఆ తర్వాత స్వేచ్ఛ కూడా మనకు టీచింగ్ వృత్తిలో ఉంటుందని నేను ముఖ్యంగా నా ఇంటర్మీడియట్ దశ నుంచి ప్రభుత్వ ఉద్యోగం ఏదైతే దీంట్లో ముఖ్యంగా ఇది జూనియర్ లెక్చరర్స్ జాబ్ని ఎన్నుకున్నాను. ఆ రోజే అనుకున్నాను. కాకపోతే కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల మిడిల్లో ఏది కుటుంబ పరిస్థితులు, ఆ తర్వాత వచ్చేసి నేను ఫైనాన్షియల్ స్ట్రగుల్ వల్ల కొద్దిగా నేను టర్న్ అయ్యాను ఇటు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ వైపు. కానీ నన్ను విధి మళ్ళా నేను ఏదైతే అంతిమ లక్ష్యం అనుకున్నానో ఆ వైపుగానే చేర్చింది. అదన్నా. ఓకే, చివరగా మనం ఇది ఇప్పుడు కోచింగ్ గురించి, కోచింగ్లో జరిగేది లైక్ ప్యారలల్ ఎకానమీ రన్ అవుతుంది. దానికి మనం ఈ గ్రామీణ నిరుపేద విద్యార్థులను దాని నుంచి కాపాడించిన ప్రయత్నంలో మనం గత 2 సంవత్సరాల క్రితం ఒక లైబ్రరీ మూమెంట్ సామాజిక సమానత్వం విద్య ద్వారానే సాధ్యం అనే ఒక ట్యాగ్ లైన్ తోటి ఒక లైబ్రరీ మూమెంట్ ప్రారంభించడం జరిగింది. అది దాని ఉద్దేశం ఏంటంటే సుమారు హైదరాబాదు లాంటి మహానగరాలు ఒక 300 కిలోమీటర్ దూరం వచ్చి వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళ డబ్బులు వృధా చేసుకునే పరిస్థితి లేరు. చాలామంది కోచింగ్ తీసుకునే అంత స్తోమత లేని విద్యార్థులకు వాళ్ళ ఇంట్లో ఒక్కరికి నౌకరు వచ్చినా వారితో పాటు వాళ్ళ కుటుంబ నేపథ్యం, భవిష్యత్తు తరాలు మారుతాయనే ఒక లక్ష్యంతో మనం ఒక లైబ్రరీ స్థాపించడం జరిగింది. దానిలో మనం ఆశయం గ్రంథాలయం ఏర్పాటు చేసుకొని గత 2 సంవత్సరాల నుంచి సుమారు 10ల సంఖ్యలో సక్సెస్ సాధించారు. దాంట్లో మీరు ఇట్లా భాగమైనందుకు సంతోషిస్తున్నాం. దాని గురించి మీ 2 మాటలు. ముందుగా ఒక మంచి సామాజిక స్పృహతో ఆశయం అనే గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టి చాలామంది పేద విద్యార్థులకు గ్రంథాలయం అనేది వాళ్ళు ఎక్కడైతే చదువుకుంటున్నారో ఆ ప్రాంతానికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ధన్యవాదాలు. అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు, ఆ దిశగా నన్ను మోటివేట్ చేసినందుకు మీకు ధన్యవాదాలన్న. మీరు ఇచ్చిన ఆ స్ఫూర్తితోనే మీరు నాకు దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి మీరు అప్పుడప్పుడు ఫోన్లో టచ్లో ఉంటారు కాబట్టి మనం ఇద్దరం మీరు ఇప్పటికప్పుడు విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పేద విద్యార్థులు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అన్న ఒక లక్ష్యంతో మీరు మోటివేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కానివ్వండి, లేకుంటే ఇతరత్ర విద్యాపరమైన సామాజిక కార్యక్రమాలు చేపట్టడానికి కూడా మీరు దానికి ఒక కారణం అన్న కొంతవరకు. సో ఇక్కడ అది చాలా మంచి ఉద్దేశం అన్న. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా ఇదే క్రమంలో మీరు ప్యారలల్గా మీ ఏరియాలో మీ పిల్లల్ని గైడ్ చేసే విధానం గిట్లా ఒకసారి షేర్ చేయండి. దీన్ని స్ఫూర్తి పొంది మిగతా యువత గిట్లా కూడా వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలు కానీ, వాళ్ళ పరిసరాలు కానీ, వాళ్ళున్న ఏరియాల పిల్లల్ని ఎలా మోటివేట్ చేయాలి, ఒక మంచి సొసైటీ కోసం, మంచి సొసైటీ నిర్మాణం కోసం యువత ఎంత ప్రాధాన్యత అని చెప్పేసి. అయితే మీరు అన్నట్టు సమాజంలో అట్టడుగు పిల్లలు, ఆ తర్వాత విద్యను తొలితరంగా పొందుతున్న విద్యార్థులు, బడుగు బలహీన విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేది కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మనము ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండాలి. ఆ విద్యార్థుల్లో ఏంటంటే సామర్థ్యం అనేది ఉంటుంది, కాకపోతే వాళ్ళకు ఒక ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఒక అనుమతి లాంటి వాళ్ళలో తీస్తే స్థాన పెడితే మనకు మేరికల్ లాంటి విద్యార్థులు ఉంటారు. సో నా వంతుగా నేను చాలా ఇప్పటికైతే పెద్ద మొత్తంలో చేయలేను, కానీ చిన్న చిన్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను. ఇంకా వీటిని వేగవంతం చేయాలని, భవిష్యత్తులో ఇంకా వీటిని విస్తరించాలన్న కాంక్ష అయితే నాలో ఉంది. నాకు ఉద్యోగం వచ్చిన వెంటనే మా గ్రామంలో విద్యార్థులందరూ కూడా నేలపై కూర్చొని చదువుకుంటా ఉంటే నాతో పాటు మా గ్రామంలో ఉన్న తోటి యువకులు, ఉద్యోగులందరినీ కూడా దిశగా మోటివేట్ చేసి మేము బెంచీలు అనేది తయారు చేయించాము. ఒక 100 మంది విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా డెస్క్ బెంచీలు అవి కూడా. ఆ తర్వాత కాలంలో 10వ తరగతి విద్యార్థులకు ఒక 140 మెంబర్స్ ఉంటారు. జడ్పిహెచ్ఎస్ గాంధారి నా పూర్వ పాఠశాలలో నిన్ననే ప్యాడ్లు పంపిణీ చేసి, ఎగ్జామ్ ప్యాడ్స్ వాళ్ళకు ఏ విధంగా మనము గవర్నమెంట్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకుంటే వాళ్ళలో ఒక కాన్ఫిడెంట్ రావడానికి, వాళ్ళలో ఆత్మవిశ్వాసం అనేది పెరగడానికి నా వంతుగా నేను వాళ్ళకు ఒక ప్రేరణగా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశాను. వాళ్ళకు కొద్దిగా వాళ్ళలో ప్రేరణ నింపే ప్రయత్నం చేశాను. ఎందుకంటే నా నేపథ్యం చెప్పాను,
ఇప్పుడు 5 పాయింట్ నుంచి నేను ఎలా అయితే స్టేట్ టాపర్గా ఒక జైలు ఉద్యోగం సాధించగలిగాను, మీరు కూడా సాధిస్తారని వాళ్ళలో ఏంటంటే మోటివేషన్ అనేది నేను ఇచ్చాను. ఇంకా నేను త్వరలోనే ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది, అది కాదు మాకంటే కూడా వెనుకబడిన ప్రాంతము, ఆ ప్రాంతంలో నేను విద్యార్థులందరికీ కూడా ఒక మంచి క్వాలిటీ బట్టతోని ఒక క్వాలిటీ డ్రెస్ని కూడా అందరికీ యూనిఫాము, ఆ తర్వాత టై బెల్ట్ లాంటివి ప్రొవైడ్ చేసే ఆలోచనలో ఉన్న. త్వరలోనే ఇంకో 1.5 మంత్లో దాన్ని కూడా ఆచరణలో పెడతాను. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అంతిమంగా విద్యార్థులు, పేద విద్యార్థులు, ఆ తర్వాత తొలితరమే విద్యను పొందుతున్న విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో అణగారిన విద్యార్థులు, బడుగు బలహీన విద్యార్థులు, వాళ్ళు నిజమైన విద్యా ఫలాలు పొంది వాళ్ళు జీవితంలో సక్సెస్ అయితేనే మాత్రమే మనకు సమానత్వ సాధన అనేది అవుతుంది. ఆ తర్వాత విద్యా యొక్క ప్రతిఫలాలు వాళ్ళు కూడా పొందినట్టు అవుతుంది. సో ఆ దిశగా నేను శాయశక్తిలా ప్రయత్నిస్తానన్న. మీరు దానికంటూ మీ యొక్క గైడెన్స్ ఎప్పుడు కూడా ఉండాలి. ఈ సందర్భంగా మీ సక్సెస్ జర్నీ ఎంతోమంది నిరుద్యోగ విద్యార్థులకు ప్రేరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తరపున ఒక చిరు సన్మానం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. నన్ను మీ యొక్క యూట్యూబ్ వేదికగా అందరికి పరిచయం చేసి, ఆ తర్వాత నాలాంటి ఎంతోమంది అభ్యర్థులకు సమాజ సేవ దిశగా, ఒక విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే దిశగా ఎడ్యుకేట్ చేస్తున్నందుకు, ఆ దిశగా ప్రేరణ చేస్తున్నందుకు మీకు ముఖ్యంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.